దేవునిలో ఆనందిస్తున్నావు, కానీ నీ యొక్క పరిస్థితి తలదించుకునేలాగుందేమో. నీ యొక్క పరిస్థితి పతనమైపోయిన పరిస్థితిలాగుందేమో. ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నా, ఎంత వేదనలో నీ ఉన్నా, ఎంత రోదనలో నీ ఉన్నా, ఎంత దుఃఖములో నీ ఉన్నా, నీ రోదన, వేదన, నీ దుఃఖము, నీ తూర్పును ఈ రాత్రి దేవుడు సమాప్తం చేయడానికే ఈ వాక్కు ద్వారా ఆయన మనందరినీ సమకూర్చి రాత్రి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడతాడమ్మా అంటే, దేవుడి మాట నమ్మిన వారి జీవితంలో కార్యము జరుగుతుంది. హృదయపూర్వకముగా నమ్మగలగాలి. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్పి మీ ముందు మిమ్మల్ని బలపరచుటకు వాక్యంలోనికి వెళ్దాం. మనకున్నటువంటి అవసరతలో, అక్కరలో, ఇరుకులో, ఇబ్బందులో నిజముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, దేవుణ్ణి నమ్మినట్లయితే మనం అడగవలసింది ఎవరిని? దేవుణ్ణి. ఎవరిని అడుగుతున్నారు మీరు? దేవుణ్ణి అడిగితే ఇవ్వడా ఆయన? మరి నీ అవసరతలు తీరకపోవడానికి ఎవరిది తప్పు? ఎందుకు అడగలేకపోతున్నావు? అడుగుడి ఇయ్యబడుడు అన్నాడు ఆయన. మాటిచ్చి తప్పుటకు నరుడు కాదు ఆయన. అడుగు అడుగని ఎవరైనా చెప్తారా మనకి? అడుగుము, అడుగుడి ఇయ్యబడును. అడిగినప్పుడు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు చేయువాడు, మంచి చేయువాడు, మహోన్నతుడైన దేవుణ్ణి మనము అడగాలి. మరి నేను కానీ మనం 2014వ సంవత్సరంలో మరి రోడ్డు మీద మన రక్షణ మినిస్ట్రీస్ స్టార్ట్ చేశాము. మరి ఇక్కడ మనకి స్థలం ఉంది, కానీ చర్చి ఉన్న దగ్గర చర్చి కట్టకూడదు కాబట్టి ఈ ఆలోచన వదిలేసాము. నేను అడిగాను ఒక్క మాట, ఏంటో తెలుసా? ఎక్కువ బాడుగ కడుతున్నాం ప్రభా, తక్కువ రెంటులో ఒక రూము బాడుగకు దొరికితే నాకు చాలు. నేనేమడిగాను? బాడుగకు మందిరానికి ఒక చిన్న రూము దొరికితే చాలని ఎక్కడెక్కడో వెతికాను, ఎవరెవరినో అడిగాను, ఎక్కడెక్కడో తిరిగినా ఏమాత్రం ప్రయోజనమే లేదు. ఎందుకంటే రోజులు టకటకా గడిచిపోతున్నాయి. మరి 1వ తారీఖు రాగానే 1000 రూపాయలు రెంట్ కట్టవలసినటువంటి పరిస్థితి. ఆ టైంలో నాకున్నటువంటి పరిస్థితిని బట్టి మరి దేవుని సేవకు వచ్చినటువంటి కొత్తలో మరి ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు, ఎన్నో రకాలైన కష్టాలు మరి నా జీవితంలో ఎదురైనప్పటికీ మరి మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఒకానొక దినమున, అది ఉపవాస దినం. ప్రతి శనివారం మన సంఘంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఇంటి నుండి మరి మనం కడుతున్న రెంట్ బిల్డింగ్లో ప్రార్థన జరిగేది. నేను వెళ్ళాను. ఏమడిగాను తెలుసా? ఏమీ లేదు నా దగ్గర. ఆ దినం, ఈ దినం కాదు, ఏమీ లేదు, డబ్బులు లేవు. డబ్బులు కావలసిన అవసరతలు ఎన్నో ఉన్నాయి. ఆ డబ్బు లేకపోవడాన్ని బట్టి మరి నెమ్మది లేదు. నాకు సహాయం చేసేవారెవరు లేరు. మరి ఈరోజు కాదు, రేపైనా సహాయం చేస్తారు, ఈ వారం కాదు, మళ్ళీ అయినా సహాయం చేస్తారనేవారు కానెవరు లేరు. నేను ఎవరిని మనుషులనైతే అడగను. అలాంటి పరిస్థితుల్లో నేను మందిరానికి, దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరిల్లి నేను అడిగిన మాటలు ఏంటి అంటే, ప్రభువా నా దగ్గర డబ్బు లేకపోవడాన్ని బట్టి నెమ్మది లేదు ప్రభువా, నన్ను పట్టించుకొని నా యొక్క స్థితిని చూసి నెమ్మదిని ఇవ్వడానికి నాకెవరూ లేరయ్యా, నిన్ను అడుగుతున్నా ప్రభా, నాకు నీవు సహాయము చెయ్యమయ్యా అని 12 గంటల నుంచి మరి 3 గంటల వరకు ప్రార్థన జరిగింది. ప్రార్థన అయిపోయాక అక్కడ కొద్దిమంది వచ్చిన వారికి ప్రార్థన చేశాను. దేవుడు ఆ ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, యెషయా గ్రంథం 66వ అధ్యాయం చదవండి, చదవగలిగిన వాళ్ళు 12, 13 వచనాలు చదవండి. సమాధానము ఆమె యొద్దకు పారచేతును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును, మీరు చంకన ఎత్తుకొనబడెదరు.
మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్ము ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఆమేన్. ఏం మాట్లాడినాడు దేవుడు? ఎంత సూటిగా, ఒక మనుషుడు మాట్లాడినట్లుగా, ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా, ఒక తండ్రి మాట్లాడినట్లుగా నా పరిస్థితిని అర్థం చేసుకొని యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం ఇస్తానన్నాడు. నేను అడిగింది ఏ మంత్కి కావలసిన రెంట్ ఆ మంత్కు దొరికితే చాలు అని నేను అడిగితే దేవుడు మాట్లాడిన శ్రేష్టమైన మాట, నా ప్రియ బిడ్డ, నది వలె సమాధానాన్ని ఇస్తాను. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె దానిని మీ యొద్దకు రాజేస్తాను. నీవు చంకనెత్తుకొనబడదవు, మోకాళ్ళ మీద ఆడింపబడదవు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్నాడు. ఇవన్నీ ఈ ఒక్క వాక్యాలు చూపించినప్పుడు ఇక ఇంటికి రిటర్న్ వెళ్ళే సమయంలో మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాం, తిరిగి రోడ్డు మీద మనం రెంట్ బిల్డింగ్ ఉంది. నేను ఇక దేని గురించి ఆలోచించలా, ఒక నిబ్బరముగా ధైర్యముగా నా దేవుడు నదిలాగా సమాధానం ఇస్తానన్నాడు, నా దేవుడు నాకు కావలసిన సహాయాన్ని అందిస్తానన్నాడని నవ్వుకుంటూ సంతోషముగా నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన కొద్దిసేపులో ఇప్పుడు మన చర్చి బిల్డింగ్ కట్టినటువంటి ఆ స్థలాన్ని దేవుడు అదే రోజు సాయంకాలం మనకిచ్చాడు. ఇది కదా దేవుని కృప, ఇది కదా ఆయన కార్యం. అది నా కళ్ళ ముందే ఉంది, అది మనది అని నాకు తెలీదు. అదే రోజు సాయంకాలం మనం అది తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రెంట్ కాదండి, సొంతంగా దేవుడు దాన్ని మనకిచ్చాడు. అంతేకాకుండా ప్రభా ఏంది తండ్రి ఈ స్థలం అంటే, ఇది ఏదేని వనము యెహోవా తోట, సంగీత గానము కృతజ్ఞతా స్తుతి ఇక్కడ వినబడుతుందన్నాడు. అక్కడికి వచ్చి మీరు ఎంతోమంది రక్షణ పొందుతున్నారు, రక్షణానందాన్ని అనుభవిస్తున్నారు, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో బలపరచబడుతున్నారు. ఇదే కదా దేవుని యొక్క కృప. మరి నా పట్ల ఇంత కార్యము చేసిన దేవుడు మీ పట్ల కార్యం చేయడా? మీరెందుకు దేవుడి సన్నిధికి వస్తున్నారు, వెళుతున్నారు, అడగలేకపోతున్నారు, అడిగినా నమ్మలేకపోతున్నారు? దేవుని నమ్మక ఎన్ని రోజులు నీవు జీవించినా నీ స్థితి మారదు, నీ పరిస్థితి మారదు. ఈ దినమైన దేవుడు నన్ను మీ ముందు సాక్షి బిడ్డగా నిలవబెట్టినాడు. నమ్మండి, దేవుని నమ్మండి. ఆపదలన్నింటినీ ఆశీర్వాదముగా మార్చే ఆశ్చర్యకరుడైన దేవుని నమ్మండి. దేవుని నమ్మాలి అంటే నీలోని అతిశయం పోవాలి, నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని ప్రతి క్రియ లయమైపోవాలి. చాలామంది అనుకునే మాట సామెతల గ్రంథము ద్వారా ఎన్నో మార్లు నేను చెప్తూనే ఉన్నాను. చూడండి, నీ కుటుంబంలో అనారోగ్యానికి కారణం, నీ కుటుంబంలోని దరిద్రతకు కారణం, నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటో చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుమా. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరులును. ఆమేన్. ఇక్కడే ఉంది ఆశీర్వాదం యొక్క రహస్యం. నీ స్వబుద్ధే, నేను జ్ఞానిని కదా, నీ జ్ఞానాన్ని నీవు ఆధారము చేసుకున్నప్పుడు ఇక దేవుని మీద నీవు ఆధారపడడం అంటూ ఉండదు. నాకే అన్నీ తెలుసు అనుకుంటూ ఎంతోమంది జీవితాలు పతనము చేసుకుంటున్నారు. ఈ రాత్రైనా ప్రభా నా సొంత జ్ఞానం వద్దయ్యా, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటున్నా ప్రభా. నీవే తండ్రి నాన్న, నీ జ్ఞానముతో నన్ను నింపి నడిపించమని నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుని దేవుని యొక్క కృప మీద ఆధారపడినట్లయితే మొదటగా నీ ఎముకలకు సత్తువ, నీ శరీరానికి ఆరోగ్యం,
చాలా మందిలో ఉన్నటువంటి అనారోగ్యానికి కారణము ఏంటి అంటే వారిలో ఉన్నటువంటి కుళ్ళు, వారిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, ఓర్వలేనితనం. ఉదయకాలమున దేవుడు మరి దైవజనుడి ద్వారా రాజైనప్పటికీ నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకొని అతన్ని చంపి ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రక్తము మొరపెట్టిందండి. ఆ రక్తము మొరపెట్టింది. దేవుని పిల్లలుగా ఇతరులను ఎప్పుడు బాధించేవారుగా ఉండకూడదు, ఇతరులను ఎప్పుడు హింసించేవారుగా ఉండకూడదు. ఎప్పుడు దేవుని పిల్లలుగా ఇతరులకు సహాయము చేసేవారముగా ఉండాలి, ఇతరులను ఆదుకునే వారముగా ఉండాలి. దీనులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిలో దీనత్వము లేదో వారు పరలోక రాజ్యము వద్దనుకుంటున్నారు. ఇక రక్షణ పొందడం ఎందుకు? దేవుని మీద ఆధారపడడం ఎందుకు? నీవు ప్రకటన గ్రంథంలో ఉంటుంది, చల్లగానైనా వెచ్చగానైనా ఉండు, నీవు నిలువెచ్చగున్నట్లయితే నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవుడే నోట్లో నుంచి ఉమ్మివేసినట్లయితే, చదవండి ప్రకటన గ్రంథము లాస్ట్లో ఉంటుంది, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివై ఉన్నావు అంటున్నాడు. నీవు దిక్కుమాలిన వాడిగా దిగంబరిగా ఉండడం కాదు కదా. అది కాండం మొదలుకొని ప్రకటన వరకు చూసి లాస్ట్లో చెప్తున్నటువంటి చదవమ్మా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన నా మేలు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనొచ్చు. చూడండి ఏం చెప్తున్నారు. నేను ధనవంతుని, ధనవంతురాల్ని, నాకేం కొదవలేదు అనుకుంటున్నావు. కానీ దేవాది దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఎవరండి నిలువెచ్చగుండడం అంటే ఏంటో తెలుసా? చనిపోయిన వ్యక్తి పట్టుకుంటే ఎట్లుంటారు కదా, చల్లగుంటారు. బ్రతికిన వ్యక్తిని పట్టుకుంటే ఎట్లుంటారు, వెచ్చగుంటారు. నిలువెచ్చన ఉంటే అంటే ఏంటి తెలుసా? కోమాలో ఉన్నోళ్ళు బ్రతుకుంటారు కానీ ప్రాణం ఉంటుంది కానీ చలనం ఉండదు. అట్లుంటారా? ఎవరైనా అట్లున్నారా? దాని వలన ప్రయోజనమా? ఇవి నా మాటలు కాదండి, ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట. మీకు తెలుసు, నిలబడితే దేవుడు ప్రేరేపించిందే నేను మీకు చెప్పడం జరుగుతుంది. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, లోకంలో అయినా ఉండు, లోకరక్షకుడైనా దేవునిలోనైనా ఉండు. కోమా పేషెంట్ గుండి ప్రయోజనమే లేదు. ఏమన్నా ప్రయోజనమా? కోమా పేషెంట్కి పండగ గురించి తెలుసా? ఫంక్షన్ గురించి తెలుసా? మరి ఏమైనా తినగలడా? బ్రతికే ఉంటాడు. దేవుడి పిల్లలుగా ఈ రాత్రి దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఉందాం. ఇతరులను బాధించేవారుగా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఇస్కరియోతు యూదా పట్టిస్తాడని తెలిసినప్పటికీ శిష్యుని పాదాలు కడిగారు యేసుక్రీస్తు వారు. ఇంకా కొద్దిసేపట్లో యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడని తెలిసినప్పటికీ ఆ శిష్యుని పాదాలు కడిగినటువంటి ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ. మరి దేవుని పిల్లలుగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలనుకున్న మనము చేయవలసింది ఏంటి? ప్రేమ కలిగి కదా ఉండాలి. నేనే జ్ఞానిని, నేనే బలవంతుడిని, నేనే బలవంతురాలని నీవు అనుకోకు. నిన్ను నీవు తగ్గించుకో. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండాలి. ఎప్పుడు అట్లుంటారో ఒక సమయంలో దేవుడు అన్ని రకాలుగా నిన్ను హెచ్చిస్తాడు. నీవు అనుకునేది నీ జీవితము కాదు, మనం అనుకునేది మన భవిష్యత్తు కాదు. దేవుడు ఒక చక్కటి భవిష్యత్తు, ఒక చక్కటి ప్రణాళిక మన కొరకు సిద్ధపరచాడు. నీవు నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వకపోవడాన్ని బట్టి, నీవు నేను జ్ఞానిని కదా అనుకుంటున్న విధానాన్ని బట్టి, నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని బ్రతుకుతున్న కారణాన్ని బట్టి నీవు ఈ స్థితిలో ఉంటున్నావు. గొర్రెలు కాసుకునే దావీదు గొర్రెల కాపరి అని తల్లిదండ్రులకు తెలుసు.
స్నేహితులకు తెలుసు, బంధువులకు తెలుసు. కానీ అందరికీ తెలిసింది వేరు, దేవుడికి తెలిసింది వేరు. అందరూ అతన్ని దావీదును గొర్రెల కాపరిగా చూశారు, కానీ దేవుడు దావీదును మహారాజు చేశాడు. కారణం ఏంటి? ఎవరైనా రికమెండేషన్ చేశారా? దావీదు రాజు అవ్వడానికి ఎవరైనా రికమెండేషన్ ఉందా? అడవిలో గొర్రెలు కాచుకునే దావీదు తనను తాను ఆరాధికుడిగా మార్చుకుని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి స్తుతించేవాడు. ఆ స్తుతించుచున్న కారణాన్ని బట్టి స్తుతి సింహాసనాసనుడైన దేవాది దేవుడు గొర్రెల కాపరిని మహారాజును చేశాడు. దావీదునే మహారాజును చేసి దావీదుకే దేవుడిగా ఉండి నీకు లేడా? ఆ కాలంలో ఉన్న దేవుడు ఇప్పుడు లేడా? మనం ఆరాధించే దేవుడు సర్వకాలము సదాకాలము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్పు చెందని దేవుడు, మనతో ఉన్న దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఈ దినము నుండి నీ జీవితంలో ఒక మార్పు రావాలి. నీవు నిజముగా నీ కుటుంబము దేవుడి సన్నిధిలో ఫలించాలి అంటే నీవు మార్పు చెందాలి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే నీ వృత్తిని బట్టి నీ యొక్క శక్తిని బట్టి జ్ఞాపకం చేసుకోడు, కానీ మన భక్తిని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇన్ని దినములు నీవు ఎట్లున్నా ఈ దినమున ప్రభా నేను నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తానయ్యా అని నీవు తీర్మానము చేసుకుంటే ఇప్పుడు వెళ్దాం వాక్యములోనికి. కీర్తనలు 3వ కీర్తన 3వ వచనం. వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు. చాలుమా. 3వ వచనము. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఈ రాత్రి ఏ కారణాన్ని బట్టి తల దించుకొని నీవు ఉన్నావేమో, కొన్ని విషయాలు బయటకి చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. ఎవరి దగ్గరైనా చెప్పినప్పుడు ఏ పాపం చేశావో నీ జీవితము నీ కుటుంబం ఇలా ఉందని నిందిస్తారు. చక్కగుంటే ఎవరిని మోసం చేశావో బాగున్నావని మాట్లాడే మనుషులు ఉన్నారు. కానీ మహోన్నతుడైన దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ ఈ రాత్రి నిన్ను తల ఎత్తుకొని నిలవబెట్టేటటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు. అయితే తల ఎత్తుకొని మనము నిలవబడాలి అంటే నీ తలంపులు మారాలి. దేవుని తలంపులతో నీవు నింపబడాలి. నీ తలంపులతో నీ ఉన్నన్ని దినములు మన తలంపులన్నీ తలంపులు అంతే. అదే దేవుని తలంపులతో నింపబడితే మన జీవితము కమ్మని తీయని అనుభవాలుగా ఉంటుంది. ఏమి కావాలని కోరుకుంటున్నావు ఈ రాత్రి? నీ కుటుంబంలోని పరిస్థితులు ఎంత అస్తవ్యస్తముగా ఉన్నా, గందరగోళంగా ఉన్నా, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీ కష్టాన్ని బట్టి ఎంతో కృంగిపోతూ తలదించుకొని ఉన్నావేమో, ఈ రాత్రి నీకు ఒక చక్కటి అవకాశము. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించాలనే నా ప్రియ బిడ్డ, నా తల ఎత్తువాడువు నీవే అని దావీదు చెప్పినట్లుగా ఈ మాటలు నమ్మి విశ్వసించిన నీవు కానీ నా దేవుడే నా తల ఎత్తుకొని నిలవబడేలాగా నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నిలవబెట్టాడని సాక్ష్యం చెప్పే ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఈ రాత్రి దేవుడు దీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి నీకు ఇష్టమైతే లేచి నిలబడి తీర్మానం చేసుకో. ఈ